వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి కార్యాలయం నుంచి వచ్చినటువంటి ఉత్తర్వులతో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మరోసారి స్పెషల్గా సమావేశం కాబోతోంది. ఒక్కరోజు సమావేశం. ఇది కేవలం దేనికంటే అమరావతికి శాశ్వత చట్టబద్ధత కల్పించేందుకు. ఇంకా ఏ ప్రభుత్వం ఒకవేళ మారినప్పటికీ కూడా, ఏ పాలకులు వచ్చినప్పటికీ కూడా అమరావతి మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా 2014 రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం అందులో ఉన్నటువంటి మార్పులు చేర్పులు ఇవన్నీ కూడా క్లియర్ చేసి అమరావతి మొదటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని అనేటువంటి విధంగా చట్టబద్ధత కల్పిస్తూ గెజిట్ ఇవ్వడం కోసం ఆంధ్రప్రదేశ్ తీర్మానం చేయబోతోంది. దీనికంటూ ఒకరోజు అసెంబ్లీని నిర్వహించి అమరావతి మాత్రమే రాజధాని అనేటువంటి పాయింట్ మీదే మీటింగ్ పెట్టి తీర్మానాన్ని కేంద్రానికి పంపించడం, వెంటనే కేంద్ర ప్రభుత్వం దాని మీద కూడా చర్చ జరిపి ఈ 2014 రాష్ట్ర విభజన చట్టం ఏదైతే ఉందో పునర్విభజన చట్టం దానికి సంబంధించి మార్పులు చేర్పులు చేసి అమరావతిని రాజధానిగా ఏ రోజైతే రాష్ట్ర విభజన జరిగిందో జూన్ 2వ తేదీన తెలంగాణ ఏర్పడింది, ఆ రోజు నుంచే ఈ విభజన అనేది ఉంది కాబట్టి అప్పటికే ఉమ్మడి రాజధానిగా 10 ఏళ్ల పాటు హైదరాబాద్ని ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అప్పటి నుంచే రాజధాని నిర్మాణానికి సంబంధించి ప్రకటన దగ్గర నుంచి నిర్మాణానికి సంబంధించి అన్ని వివరాలు కూడా పొందుపరుస్తూ 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ని గుర్తిస్తూనే అమరావతిని ఏకైక రాజధానిగా ఆంధ్రప్రదేశ్కి గెజెట్లో పెట్టబోతోంది. యాక్చువల్లీ ఇది కూడా చేయాల్సినటువంటి పని లేదు, తీర్మానాలు ఇవే అవసరం లేదు. కానీ తీర్మానాలు ఎందుకు చేయాల్సి వస్తుంది, ఎందుకు స్పెషల్గా ఇప్పుడు మళ్ళీ అసెంబ్లీ పెట్టాల్సి వస్తుందంటే, జగన్మోహన్ రెడ్డి 2019లో ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టక ముందు చేసినటువంటి ప్రకటన, రాజధాని ఎక్కడికి వెళ్ళదు, నేను అమరావతిలోనే నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను, తాడేపల్లిలో ఇక్కడే ఉంటున్నాను, చంద్రబాబు ఇంకా ఇల్లు కట్టుకోలేదు, ఆయన అక్కడ అద్దె కొంపలో ఉంటున్నాడు, లేదంటే హైదరాబాద్లో ఉంది ఆయన కొంప, ఈ మాటలు మాట్లాడి తర్వాత చేసినటువంటిది అధికారంలోకి రాగానే ఒక్క రాజధాని అనేటువంటి ఆవశ్యకత లేదు, 3 రాజధానులు కూడా ఉండొచ్చు అంటూ సౌత్ ఆఫ్రికా మోడల్ని తీసుకొచ్చి, ఫెయిల్యూర్ మోడల్ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ మీద రుద్దేటువంటి ప్రయత్నం, దాని మీద జరిగినటువంటి న్యాయ సమీక్షలు ఇవన్నీ కూడా చూసాం. న్యాయ పోరాటం, రైతుల పోరాటం అన్నీ చూసాం. విశాఖపట్నం, అమరావతి, కర్నూలు 3 రాజధానులుగా ఉన్నాయి. అటు రాయలసీమకు కూడా రాజధాని, ఉత్తరాంధ్ర కూడా రాజధాని ఇచ్చేసాం. మేము 3 చోట్ల నుంచి ఉంటాం, నేను మాత్రం విశాఖపట్నం వెళ్ళిపోతానని అక్కడ 750 కోట్ల రూపాయలతోటి ప్యాలెస్ కట్టుకొని ఏ విధంగా ఉన్నారు. ఇప్పటికీ దాన్ని వాడడానికి ప్రభుత్వం ఎందుకు భయపడాల్సి వస్తుంది? ఆ ఉపయోగం లేనటువంటిది, కేవలం నివాసానికి తప్ప వేరే ఏ కార్యక్రమాలకి పనికిరానటువంటిది 750 కోట్ల రూపాయలు పెట్టి కట్టి చేసినటువంటి ప్రహసనం. 3 రాజధానుల మీద చర్చ, ఇక కోర్టులో కేసులు, దాని తుది తీర్పు, స్టేటస్ కో విధించడం, తర్వాత రిట్ ఆఫ్ మ్యాండమస్, ఇవన్నీ కూడా గతంలో చర్చించుకున్నాం. ఇంత ప్రహసనం జరిగింది కాబట్టి అటు న్యాయస్థానాల్లో కూడా ఎటువంటి చిక్కులు లేకుండా రాకుండా అది క్లియర్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో డైరెక్ట్గా ప్రధాని కార్యాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు రావడం, ఇమీడియట్గా దీని మీద తీర్మానం చేసి పంపించమని, ఆ తర్వాత జరుగుతున్నటువంటి పార్లమెంట్ సమావేశాల్లోనే దీనికి సంబంధించి కూడా గెజెట్ రిలీజ్ చేయాలి. చట్టసభలు రెండింటిలో కూడా, ఉభయ సభల్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాజధానిగా రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం అమరావతిని ఇందులో పొందుపరుస్తున్నాం తప్ప 3 రాజధానులు ఇంకోటి అనేది లేదు అనేది స్పష్టం చేసేదానికే ఇది మొత్తం. ఇక్కడ ఇంకా ఒక్కటే ప్రశ్న వస్తుంది, సరే ఇదంతా ఎలాగో సజావుగా జరిగిపోతుంది, శాసనమండలిలో వాళ్ళు ఎంత హై లెవెల్లో ఉన్నా ఏం చేసినా మళ్ళీ అసెంబ్లీకి రావడం, అసెంబ్లీలో పాస్ అవ్వడం, మళ్ళీ కేంద్రానికి ఆ తీర్మానం వెళ్ళిపోవడం అన్నీ జరుగుతాయి కామన్గానే. మరి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తారా? ఇక్కడ 2 పాయింట్లు ఉన్నాయి అసెంబ్లీకి ఎందుకు రావాలనేది. ఈ సెషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెషన్కి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారికి అనర్హత వేట్ అనేది తప్పదు, అటెండెన్స్ అనేది. ఎందుకంటే గవర్నర్ గారి ప్రసంగానికి మాత్రమే జస్ట్ అలా వచ్చి 11 నిమిషాల్లో వెళ్ళిపోతాం సంతకం పెట్టేసి అన్నదే ఉంటే దాన్ని అటెండెన్స్ కింద పరిగణలోకి తీసుకోవడానికి లేదు. బిజినెస్ అవర్స్లో ఖచ్చితంగా శాసనసభ్యుడు ఉండి తీరాల్సిందే అనేటువంటి నియమం ఉంది కాబట్టి దాని మీద న్యాయ సమీక్షకు కూడా స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు, అలాగే అసెంబ్లీ కార్యదర్శులు వీళ్ళు కూడా మాట్లాడుతున్నారు అనేది తెలుస్తోంది. సెకండ్, 3 రాజధానుల సిద్ధాంతం నాది అని చెప్పి, ఇప్పటికీ నేను 3 రాజధానుల సిద్ధాంతం మీదే ఉన్నాను అని చెప్పి, కోర్టులో మాత్రం 2 రాజధానులు 3 కాదు, కర్నూలు బెంచ్, హైకోర్టు బెంచ్ అనేటువంటిది అక్కడికి రాదు, హైకోర్టు ఆల్రెడీ ఇక్కడ ఉంది కాబట్టి ముందు అసలు కోర్టును అడగకుండా, సుప్రీంకోర్టు చెప్పకుండా మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఎలాగ ప్రకటించేస్తారు అని కోర్టు అడిగింది కదా. అప్పుడు కోర్టులో చెప్పింది మేము 2 రాజధానులే, ఇంతకీ 3, 2, 1 ఏదో ఒకటైనా క్లారిటీగా చెప్పాలి. అలాగే రాష్ట్ర రాజధాని అనేటువంటి దానికి సభ ఏకగ్రీవంగా మద్దతు పలకాలి అన్నప్పుడు ఖచ్చితంగా ఈ 11 మంది ఎమ్మెల్యేలు కూడా రావాల్సిందే. పులివెందుల ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా అసెంబ్లీకి రావాల్సిందే. మరి ఆయన
రాకపోయినా పర్వాలేదు అనుకోవడానికి లేదు. ఏదో ఒక ఒపీనియన్ అయితే ఖచ్చితంగా చెప్పాలి. ఇది స్పెషల్ సెషన్ కాబట్టి, అందులోనూ రాష్ట్ర రాజధానికి సంబంధించింది కాబట్టి. ఒకవేళ రాకుండా ఇది మా స్టాండ్ కాదు, అమరావతికి అన్యాయం చేస్తూ, విశాఖపట్నానికి ఏదో చేస్తూ, కర్నూలుకి ఏదో చేస్తూ, రాష్ట్రాన్ని మొత్తం నాశనం చేస్తున్నారు అనేటువంటి సోషల్ మీడియా ప్రకటనలకే పరిమితం అయిపోతే, రాజధాని మీద జగన్మోహన్ రెడ్డి స్టాండ్ అనేది ఏం లేదు, అమరావతిని సర్వనాశనం చేయడం కోసమే. ఎందుకంటే ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి కుట్రలు కూడా వాటి వెనక వైసీపీ ఉందేమో అన్నటువంటి అనుమానాలు చాలామంది వ్యక్తం చేస్తున్నారు. 5 ఏళ్ల పాటు అసలు నిర్వహణ అనేది లేదు, ఎక్కడ నిర్మాణం లేదు, తట్టం మట్టి కూడా ఎత్తినటువంటిది ఎక్కడా లేదు అమరావతిలో. పైగా దానికి పేర్లు పెట్టేసి జోన్ 5 అని ఇంకోటని పెట్టి పేదలు ఉండకూడదా ఇక్కడ, ఇది పేదలకి పెత్తందారులకి యుద్ధం అనేటువంటి విధంగా ఆయన కొత్త పాట మొదలుపెట్టాడు. అమరావతి రాజధానిలోనే మొత్తం వచ్చేసింది, అందరికీ తెలిసిందే. ఇది కూడా పోగొట్టుకోవాలి, లేదు రాష్ట్ర రాజధానికి నేను సంసిద్ధంగా ఉన్నాను, నేను ప్రజల పక్షానే ఉన్నాను. ఎందుకంటే వైసీపీ నేతలు తప్ప ప్రజల్లో ఈవెన్ వాళ్ళకి ఓట్లేసిన వాళ్ళలో కూడా మెజారిటీ చెప్పేది ఏంటంటే 3 రాజధానులు కాదు, రాష్ట్రానికి అమరావతే ముద్దు, అమరావతి ఒక్కటే రాజధాని అని చాలా స్పష్టంగా చెప్తున్నారు. అట్లీస్ట్ దాని గురించి అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావాలి అంటున్నారు. కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు అసలు? చాలామంది అయితే పెదవిరుస్తున్నారు. ఆయన మామూలుగా దీనికే రావట్లేదు, కేవలం పాదయాత్రలకు వెళ్తాను, సినిమాలు చూపిస్తాను అన్నటువంటి డైలాగులుగా పరిమితం అవుతున్నాడు. కానీ అసెంబ్లీకి వచ్చేటువంటి అవకాశం ఏమాత్రం లేదు కాబట్టి ఇక ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు అన్న అభిప్రాయం చాలామంది వ్యక్తం చేస్తున్నారు. బట్ మెజారిటీ కోరుకునేది అట్లీస్ట్ స్పెషల్ సెషన్లోన ఖచ్చితంగా వచ్చి బిజినెస్ అవర్లో పాల్గొని ఈ తీర్మానం చేయిస్తే అనర్హత వేటు పోతుందేమో అన్నటువంటి ఆలోచన కూడా చేస్తున్నారు. ఏం జరుగుతుంది? అసెంబ్లీకి జగన్ వస్తారా రారా? మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.